గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధానాంశాలు మనం చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానమైన అంశం కాంగ్రెస్ కమాల్. ఇది ఈరోజు ప్రధానమైన అంశం కాంగ్రెస్ కమాల్. ఈ కాంగ్రెస్ కమాల్ గ్రామ పంచాయతీకి సంబంధించి 3 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ విధంగా అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఈ సందర్భంగా చూసుకుంటే మనం వాస్తవంగా పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి 3 దశల ఎన్నికల్లో చూసుకుంటే మొదటి దశ ఎన్నికలు చూసుకుంటే దాదాపుగా కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువగా గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి క్రమంలో రెండో విడతలో మాత్రం చాలా జాగ్రత్త పకడ్బందీగా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి. ఎందుకంటే మొదటి విడతలో మనం అనుకున్నంత ఈజీగా లేదు. బీఆర్ఎస్ కూడా మనకు గట్టి పోటీ ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ మళ్ళీ రెండో విడతలోకి వచ్చేటప్పటికి ప్రతి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి ఆదేశాలు జారీ అయినాయి కాంగ్రెస్ పార్టీ తరఫున హైకమాండ్ నుంచి. ఎందుకంటే మనం ఇంతలా లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా మనం ఇంతలా ఫేస్ చేయాలా, ఇంత టెన్షన్ తీసుకోవాలా? అధికారంలోని మన పార్టీ, మన అభ్యర్థులు గెలవాలి. గెలవని పక్షంలో ఎక్కడన్నా మాట వినని పక్షంలో ఎలా చేయాలో అవన్నీ మనం కొత్తగా చెప్పాలా అనేంతగా హైకమాండ్ నుంచి వాళ్ళకి ఆదేశాలు వెళ్ళినాయి. అంటే ఏంది, వాళ్ళకి ఏదో ఒక తాయిలాలో లేకపోతే డిమాండ్లో లేకపోతే ఏదో విధంగా లోబర్చుకోవటమో లేకపోతే ఎవరైతే రెబల్స్ ఉన్నారో స్వతంత్రులు ఉన్నారో వాళ్ళని మన వైపు లాక్కోవటము ఇవన్నీ చేయటం వల్ల పార్టీకి అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీలో కూడా రెండు వర్గాలుగా పోటీలు చేస్తూ ఉంటారు. అభ్యర్థి సీటు వచ్చినటువంటి అభ్యర్థి, సీటు రాని అభ్యర్థి కూడా పార్టీ తరఫున కూడా పార్టీ ఆశీస్సులు లేకుండా కాదు అతనే ఉండాలి అని పార్టీ ఆశీస్సులు ఎవరైతే ఉండవో ఆ అభ్యర్థి కూడా రెబల్గా వేసేటువంటి ప్రమాదం ఉన్న చోటల్లా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ వైపు తిప్పుకోవాలనేటువంటి మానవ ప్రయత్నం అన్నీ చేసేసి రెండో విడతలో మాత్రం కొంచెం మొదటి విడతకు సంబంధించినటువంటి గుణపాఠాలన్నీ రెండో విడతలో కాకుండా చూడాలి, జాగ్రత్త పడాలనుకున్నారు. కానీ రెండో విడతకు వచ్చేటప్పటికి ఇంకా ధీటుగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని జలక్కిచ్చిందని చెప్పుకోవాలి. అత్యధిక స్థానాలు గెలవటమే కాదు, అంటే పైకి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని చెప్పుకుంటున్నప్పటికీ కూడా రెండో విడతలో కానీ బీఆర్ఎస్ మాత్రం మంచి జలకే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి రెండో విడతలో. ఆ తర్వాత కొన్ని ఏరియాలో బీజేపీ కూడా బాగానే పుంజుకుంది. కానీ ఎప్పుడైతే రెండో విడతలో బాగా జలకి ఇచ్చిందో అంటే ఇటుపక్క అధికారంలో ఉన్నటువంటి మంత్రులతో సహా వాళ్ళ కుటుంబాలతో సహా ఇటుపక్క శాసనసభ్యులతో సహా అందరూ కొన్ని గ్రామాల్లో తిరుగుతూ ఆ సర్పంచ్ అభ్యర్థుల కోసం ప్రచారం చేసినప్పటికి కూడా కొన్ని చోట్ల సొంతంగా వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ గ్రామాల్లో వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు నుంచినప్పుడు అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు బలపరిచినటువంటి వ్యక్తులు కూడా బోల్తా పడ్డ సందర్భాలు ఈసారి మనం పంచాయతీ ఎన్నికల్లో చూసాం. ఓటర్లు ఎంతమంది ఎన్ని చెప్పినా స్వయంగా మంత్రులు దిగొచ్చినా ఎమ్మెల్యేలు దిగొచ్చినా ఏమి దిగొచ్చినా వాళ్ళు అనుకున్న వ్యక్తిని గెలిపించినటువంటి సందర్భాలు ఈ పంచాయతీ ఎన్నికల్లో చూసాం. అలా బీఆర్ఎస్ ఒక రకంగా షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అంత ఈజీగా ఆషామాషిగా లేవు రెండో విడత ఎన్నికలు వచ్చేటప్పటికి. ఒక్కసారిగా కంగుతుంది. ఎందుకంటే పైకి మాత్రం రెండో విడతలు కూడా మాకే అత్యధిక స్థానాలు అవి చెప్తున్నప్పటికీ కూడా కొన్ని అవమానకరమైనటువంటి సందర్భాలు పార్టీకి జరిగినాయి. కొన్ని ప్రదేశాలు అయితే ప్రచారానికి వెళ్ళినప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజలు ఎండగట్టినటువంటి తీరు, ఆ ప్రజలు నిలదీసినటువంటి తీరు చూస్తే మాత్రం అక్కడ ఏం సమాధానం చెప్పుకోలేక వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే వచ్చిన దారే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం పంచాయతీ ఎన్నికల్లో. అలా ప్రజా వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో చూశారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోగా వాళ్లకు ఇంకా అదనపు సమస్యలు వాళ్లకు కలిగించినటువంటి అధికార పార్టీకి ప్రజలు బాగానే తిరస్కరించడం ఈ ఎన్నికల్లో చూసాం పంచాయతీగంలో. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీ తరపున ఉన్నటువంటి పరిస్థితులు, ఆడ ఉన్నటువంటి లోకల్ చరిష్మా, ఆడ ఉన్నటువంటి నాయకులు, ఇటుపక్క అధికార పార్టీలు ఉంది కాబట్టి దాదాపుగా స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ కూడా అంత ఆషామాషిగా అంటే బీఆర్ఎస్ మీద ప్రేమ కంటే కూడా ఇక్కడ ప్రజల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 విడతల బాగా గమనిస్తే ఈ బీఆర్ఎస్ మీద పార్టీ మీద ప్రేమ కంటే కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. వ్యతిరేకత అయితే మాత్రం ఈసారి బాగానే బయటపడింది దానికి సంబంధించి. ఎందుకంటే వాళ్లకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా అయిపోయినాయంటే పెద్ద తలనొప్పిగా అయిపోయినాయి. ఎంత భారంగా అయిపోయినాయంటే ఫిస్టేజ్గా అయిపోయినాయి. అసెంబ్లీ ఎన్నికల తలదన్నే విధంగా ఈ ఎన్నికలు జరపాల్సి వచ్చింది. వాళ్ళు అనుకున్నంత సునాయాసంగా అధికార పార్టీలు వచ్చినప్పుడు ఇలాంటి లోకల్ బాడీ ఎన్నికలు చాలా సునాయాసంగా చాలా ఈజీగా అయిపోవాలి ప్రాసెస్. ఎక్కడో కొన్ని చోట్ల ఉంటారు కొంత టైట్ పొజిషన్, కానీ ఈసారి అలా లేదు. ప్రతిదీ కూడా చాలా ప్రెస్టీజ్గా తీసుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు తలదన్నేలా జరపాల్సి వచ్చింది ఈ ఎన్నికలు. కాబట్టి ఈసారి మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పాలంటే.
ఆ, గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కూడా అనేక గ్రామాల్లో నాయకులు వెనుదిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. యాజ్ సేమ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి యాంటీగా ఉంటారో పబ్లిక్ ఆటోమేటిక్గా బీఆర్ఎస్ వైపు బీజేపీ మొగ్గు చూపుతారు. కాబట్టి బీజేపీ ఇంకా పుంజుకోలేదనే చెప్పుకోవాలి గ్రామాల్లో. కాబట్టి బీఆర్ఎస్ ఆల్టర్నేషన్ ఉంది కాబట్టి ఇటు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం కామన్ అది. కాబట్టి బీఆర్ఎస్ ఏమనుకుంటుందంటే ఇంకా మనకు పార్టీ పట్ల ప్రజల్లో ప్రేమ ఉంది, ఇంకా బీఆర్ఎస్ పట్ల మంచి ఆదరణ ఉంది. మొన్నటి వరకు అంటే రకరకాల సమస్యలతో పార్టీ క్యాడర్ కొంచెం సతమతం అవుతూ వరుస ఓటములు, వరుస నోటీసులు, కుటుంబ కలహాలు, పార్టీలో చెప్పుకోదగ్గంత చరిష్మా లేకపోవటం, కేసీఆర్ దాదాపుగా ఇంటికే పరిమితం అవటం, ఇవన్నీ చూసిన దృష్ట్యా ఎక్కడో అనుకున్నంతగా పార్టీలో హైప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. పార్టీలో ఎంత చేసినప్పటికీ కూడా పార్టీలో ఆ ఉత్సాహం కనబట్ల. కాబట్టి కేవలం సోషల్ మీడియాకి పరిమితం అయిపోవటం, సమస్య వచ్చినప్పుడు ఏదో మాట్లాడి వెళ్ళిపోవటం తప్ప దాని గురించి కొద్ది గొప్ప పోరాడుతుంది అనుకుంటే హరీష్ రావు పోరాడుతూ ఎప్పటికప్పుడు వచ్చిన విమర్శల్ని తిప్పికొడుతూ హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి దాదాపు పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ మొత్తాన్ని మ్యాక్సిమం హరీష్ రావే కవర్ చేస్తున్నాడు అనిపిస్తుంది ఇటీవలి కాలంలో. అంటే కేటీఆర్ ఏం చేయట్లేదేం కాదు, కేటీఆర్ కూడా అవసరమైనప్పుడు టెక్నికల్గా మాట్లాడటం, అతనికి ఉన్న వాక్చాతుర్యంతో ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టడం కానివ్వండి, అతనికి ఉన్నటువంటి వ్యవహారాలను మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యతిరేకతని ఎండగట్టడంలో మాత్రం హరీష్ రావు మాత్రం మెచ్చుకోదగ్గ విషయం. ఎప్పటికప్పుడు ఏదో గుడ్డగాల్చిన ఎత్తినేసాం అనే విధంగా కాకుండా ఉన్న పరిస్థితులు ఏంది, ప్రభుత్వం ఏ విధంగా హామీలు చెప్తుంది, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుంది, ప్రజలతో ఉన్న మైండ్ సెట్ ఏ విధంగా ఆడుకుంటుంది, అసలు చెప్పేదానికి గ్రౌండ్ లెవెల్ ఉండేదానికి ఏ విధంగా పొంతన లేదు, ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ పరిస్థితులు ఏంది, లేదా తెలంగాణ రాష్ట్రంగా ఉన్న పరిస్థితులు ఏంది, దాని తగ్గట్టు ముఖ్యమంత్రి నడవకుండా ఈ సంవత్సరాన్ని పక్కదారి పట్టించి వేరే హంగులతో ఎక్కువగా ప్రచారంలో ఉండటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇవన్నీ కూడా ఎండగట్టడంలో హరీష్ రావు మాత్రం మెచ్చుకోదగ్గ విషయం. ఎప్పటికప్పుడు అతని యొక్క ఏదో మీడియా ముందుకు వచ్చేసి హరీష్ రావు 4 మాటలు ప్రభుత్వం మీద చెప్పేసి వెళ్ళట్లేదు. చాలా ఆలోచింపజేసే విధంగా ప్రభుత్వంలో జరిగేటువంటి లోటుపాట్లని వినేవాళ్ళకు కూడా ప్రజలకు కూడా చాలా ఆలోచింపజేసే విధంగా అతను విమర్శన చేయడం కూడా మనం ఇటీవలి కాలంలో వరుసగా చూస్తున్నాం. ఎప్పుడైనా ప్రభుత్వం ఒక విషయాన్ని లేవనెత్తితే దాంట్లో ఉన్నటువంటి అసలు గూఢార్థమైంది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎందుకు ఈ విధంగా ప్రజలను మభ్యపెడుతున్నారనే విషయాన్ని తన యొక్క వాక్చాతుర్యం కానివ్వండి, తన అనుభవం కానివ్వండి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ హరీష్ రావు ప్రజల్లో తీసుకెళ్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇటు పక్క చూస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్గానే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సందర్భాల్లో చెప్పడం మనం చూసాం. ఇవన్నీ నేనేదో ఇక్కడ లంకి బిందులు అనుకుని వచ్చాను, ఇవన్నీ ఇక్కడ ఖాళీ బిందులే ఉన్నాయనే విషయాన్ని. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారం, ఇక్కడ ఉన్నటువంటి లోటు బడ్జెట్ ప్రకారం నడపడం అంత ఆషామాషి కాదు. కానీ ఇచ్చినటువంటి హామీలు చూస్తే తలకు మించిన భారాలు. అవన్నీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండటానికి వాళ్ళు చేసేటువంటి పథకాలు ఏంటంటే ప్రభుత్వము ఎక్కడో దానికి సంబంధించిన అరకొర ఇవ్వటం, దాన్నే ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం. కానీ 100% ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు పథకాలు అయితే ఈ రోజు వరకు అందల. ఏ పథకం కూడా 100% అందల. మహా అయితే ఈ ఫ్రీ బస్సు మహిళలకు సంబంధించి ఒక్కటి మాత్రమే దానికి కంటిన్యూగా అవుతుంది. కానీ మిగతా ఈ దాదాపుగా ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా కేవలం ఆర్భాటం ప్రచారం, ఆ రోజు కొందరికే పరిమితం అలా అవుతుంది. కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ గ్రౌండ్ లెవెల్ అయితే అందట్లేదు ఆ పథకాలు, అవైతే ఓపెన్ సీక్రెట్. ఆ తర్వాత రకరకంగా ప్రకృతి రీత్యా వచ్చినటువంటి కష్టాలు కానివ్వండి, తర్వాత యూరియా కొరతలు కానివ్వండి, ఇక అనేక రకాల రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధులు కానివ్వండి, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఇవన్నీ రకరకాలుగా 100 సమస్యలు ఉన్నాయి ప్రభుత్వానికి. అవన్నీ కూడా ప్రజలు నిన్న ఎన్నికల సమయంలో, ఈ ప్రచారం సమయంలో ఎందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులను నిలదీసిన సందర్భాలు మనం చూసాం ఈ జూబ్లీహిల్స్ నియోజక పరిధిలో. అది ఇంకా గ్రామాల్లో అయితే పరిస్థితి మీకు చెప్పేదేముంది, ఇంకా డైరెక్ట్గానే వాళ్ళకి మొహమాటాలు ఉండవు. అతను ముఖ్యమంత్రి, అతను ఏ పరిస్థితి ఏంది, అధికార పార్టీ, వాళ్ళకి అన్ని నైజ అంతా వాళ్ళకు ఉన్నదే ఉన్నట్టు, వాళ్ళ మనస్తత్వాలు ఉన్నట్టు మొహాన్ని కొండ బద్దలు కొడతారు, అడిగేస్తారు వాళ్ళు ఎవరైనా సరే. అలాంటి పరిస్థితులు గ్రామాల్లో ఉంటాయి. అది ఫేస్ చేస్తారని ముందే తెలుసు కాంగ్రెస్కి. కాబట్టే దాదాపు ఈ ఎన్నికలకి మ్యాక్సిమం అధికార యంత్రాంగం దూరంగా ఉండటానికే ప్రయత్నం చేసింది. కొన్ని వాళ్ళకున్న సంబంధాలు, ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ వ్యక్తి నుంచినటువంటి వ్యక్తితో ఉన్నట్టు సత్సంబంధాలు, ఆ బలమైన వ్యక్తులు, దానివల్ల కొంతమందికి ముందుకు వచ్చారు. ఆ కొంతమందిలో కూడా బాగా విమర్శలు ఎదుర్కొన్నట్టు సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ వచ్చేటప్పటికి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఇలా ఉండేది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే గ్రామాలు ఈ విధంగా అభివృద్ధి చెందిని, ఏదైనా మనం తప్పు చేసాం, కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి
మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి అనంత కాదనడితే ప్రజల్లో తెలియదు. మళ్ళీ దాన్ని అలా అనుకోకూడదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో నీడ కోరుకుంటుంది బీఆర్ఎస్ది. కానీ బీఆర్ఎస్ ఏమనుకుంటుందంటే ఓకే, మా పట్ల ప్రజల్లో ఎంత అభిమానం ఉంది, ఏదో తెలుసో తెలియకో రేవంత్ రెడ్డి వాగ్దానాలు మాటలను చూసి ఒకసారి చూద్దాం నమ్మారు. కానీ బీఆర్ఎస్ ఉంటేనే ప్రజల్లో ఆ కొత్త వెలుగులు వస్తాయి కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుందని బీఆర్ఎస్ అనుకుంటుంది. కాదు, బీఆర్ఎస్ ఇంకా గ్రౌండ్ లెవెల్లో చేయాల్సింది చాలా ఉంది. ఇంకా ఉద్యమాలు చేయాల్సింది చాలా ఉంది. ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ప్రజల్లో కార్యకర్తలు ఆత్మస్థైర్యం నింపడానికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇంకా అనేక ఉన్నాయి. అవి తీసుకోకుండా బీఆర్ఎస్ ఎంతసేపటికి ఈ పంచాయతీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఏదైతే దాదాపుగా కొంచెం ఒక మేజర్గానే సెకండ్ స్టేజ్లో దాదాపుగా స్థానాలు కైవసం చేసుకుందంటే అది కేవలం బీఆర్ఎస్ చరిష్మా అనుకుంటుంది. అది తప్పది. ప్రజల మీద ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వం వ్యతిరేకతే మీరు క్యాష్ చేసుకోగలిగారు. ఇంకా చాలా కష్టపడాలి. ఇంకా చాలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయానికి దాదాపుగా గెలుపు తీరాలంతా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీన్ని చూసుకొని ఓకే పరిస్థితి బాగానే ఉంది అంతా, కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత మళ్ళీ రేపు గెలిపించింది అనుకుని మాత్రం అభయంగా ఉంటే మాత్రం మళ్ళీ బోల్తా పడతారు ఆ విషయంలో. ఎందుకంటే చూశారు కదా గత ఎన్నికల్లో మార్పు ఎంతకాలం పట్ల లాస్ట్ 3 నెలల్లోనే మార్పు జరిగింది. లాస్ట్ 3 నెలల్లోనే ఒక్కసారిగా మీరు ఇళ్లకే పరిమితం అవ్వటం మనం చూసాం. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు ఆ కాంగ్రెస్ పార్టీ ఊసేలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఒక జస్ట్ లాస్ట్ 3-6 మంత్స్లో ఏ విధంగా మారిపోయింది అనేది మీకు తెలుసు. కాబట్టి పరిణామాలు ఇవన్నీ గమనిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం అటు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం హరీష్ రావు సంబంధించిన విషయంలో కేవలం హరీష్ రావు ఇక్కడేదో గొప్పగా చెప్పాలని కాదు, ఏ విధంగా అయితే ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడటం, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద ఎండగట్టడం, ప్రజల్లో చైతన్యం చేయటం ఏ విధంగా చేస్తున్నారో ఇటు కేటీఆర్ తన తగ్గట్టు తనక్క టెక్నికల్గా వెళ్తున్నారు. అలా కాకుండా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా చేయాల్సిన పనులు, శాసనసభ్యులు చేయాల్సిన పనులు, ఏ విధంగా ప్రజల్లో మమేకం అవుతూ ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్య చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా అదే అధికారంలో ఉన్న చందంగానే ఇప్పటికే అధికారంలో లాగానే ఇప్పటికీ అధికారంలో ఉన్న ఫీలింగ్తోనే తెలంగాణ భవన్కి పరిమితం అవుతున్నారు. అలా కాకుండా ఇంకా చేయాల్సిన చాలా పని ఉంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాల దృష్ట్యా కానివ్వండి, ఏమైనా కాంగ్రెస్ పార్టీకి కొంత మైలేజ్ వచ్చిన మాట వాస్తవం. ఆ మైలేజ్తోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలవందో ఈ ఊపుతోనే మళ్ళీ వెంటనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళటానికి కూడా అప్పుడే ప్రణాళికలు రచిస్తున్నారు. మొన్నటి వరకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వెళ్ళడానికి కొంత ఆలోచించారు. ముందుగా ఈ ఎన్నికల వరకు జరిపి ఈ నిధులు మొత్తం మార్చిలోపు అనవసరంగా మళ్ళీ మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి, మళ్ళీ రిటర్న్ అయిపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఇప్పటికే గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు, కేవలం సర్పంచుల పరిపాలన లేకుండా ఈవోల మీద నడుస్తున్నాయి గ్రామాలన్నీ కూడా. ఇప్పటికే ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోనుకో ఇక్కడ పక్క ఆశావాహులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు వస్తే మేము నుంచోవాలి, గెలవాలని. ఇలా రకరకాల పరిణామాల నేపథ్యంలో ఇంకా లాభం లేదు, ఇంకా ఎక్కువగా పోస్ట్ పోన్ చేయకూడదు, ఇటు కోర్టు కూడా వరుసగా ముట్టిగాలు పెడుతోంది, కోర్టు కూడా డెడ్లైన్ ఇచ్చింది కాబట్టి అని ఈ పంచాయతీ ఎన్నికలు జరిపించింది కాంగ్రెస్ పార్టీ. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వచ్చేటప్పుడు పార్టీ సింబల్స్ ఉంటాయి కాబట్టి పార్టీ గురించే పార్టీ టు పార్టీ సై అంటూ సై అని ఉన్నది కాబట్టి అంత ఈజీగా అప్పుడే వెళ్ళరు అనేటువంటి వాతావరణం మొన్నటి వరకు చెప్పుకొచ్చిన విషయం విశ్లేషకులు. కానీ అలా కాదు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా వెంటనే జరపాలనే విషయంతో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలైపోయింది. ఈ ఊపులోనే మొత్తం కానిచ్చేయాలి అనే విషయాన్ని. కానీ ఇప్పుడు సిసలైనటువంటి ఎన్నికల రంగం మొదలైందని చెప్పుకోవాలి జెడ్పీటీసీ ఎంపీటీసీ కనుక ప్రాసెస్ స్టార్ట్ అయితే. ఎందుకంటే పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి ప్రస్తుతం పరిస్థితులు. మొన్నటి జూబ్లీహిల్స్ కాడి నుంచి వరుసగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ వరుసగా అలా పెరుగుతూ పోతుంది. అది ఏదో కారణం కానివ్వండి, ఎన్నికలనే కానీ లేకపోతే ప్రజలు కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రభుత్వ పరిపాలన నచ్చిందనో కాకుండా ఏదో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల నాలుకల నోట్లో నానుతూ ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఏదో అనునిత్యం ఏదో ఒకటి హైదరాబాద్ వ్యాప్తంగా నగర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, కొత్తగా అతిథులు రావటం కానివ్వండి, అదేవిధంగా గ్రామాల్లో పథకాలు కానివ్వండి, ఇటీవలి కాలంలో 1/1 ఏదో ఒక విధంగా ఇటుపక్క ఢిల్లీ పర్యటన వెళ్ళొచ్చిన రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో విద్యారంగంలో తీసుకుంటున్నటువంటి మార్పుల కోసం చేస్తున్న కృషి కానివ్వండి, ఇవన్నీ కూడా క్రమంగా కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ప్రజెంటు అదేదో ఒక రకమైనటువంటి అలా నడుస్తుంది, ఒక ఆవిరి చేసినట్టు. ఆ ఆవిరి మొత్తం ఆవిరవ్వకుండా దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఇప్పుడు ఉన్నటువంటి ఏదో ఒక పరిస్థితుల్లో వెంటనే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలటానికి సిద్ధమవుతూ ఉంది. కొంత పాజిటివ్ వైపు అయితే నడుస్తూ ఉంది దానికి సంబంధించి. కాకపోతే
ఈ ఊపులోనే స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏందనేది కూడా కొంతవరకు ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రెడీగా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇంత యంత్రాంగం మొత్తం కూడా ఈ ఎన్నికల పనిలో పడి ఎప్పటికప్పుడు ఉంటే ఏదైతే కొన్ని ప్రభుత్వం చేయాల్సినటువంటి పబ్లిక్ చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి కొంతవరకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అప్పుడు ప్రజలు కూడా ఎక్కువగా ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. ఈ నెలలో అది రావాలి, లేకపోతే మీరు హామీ ఇచ్చారు, లేకపోతే ఇది కావాలి అవి కావాలని చెప్పేటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అందరికీ ఈ రోజుల్లో నోటెడ్, అందరూ దానికి సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో అయితే కొంత నాలెడ్జ్ సంపాదించారు కాబట్టి ఓకే, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మనం ఎక్కువగా అడగలేము, బట్ ఎన్నికల కోడ్ వల్ల అది వెనక్కి వెళ్ళింది, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళే ఆన్సర్ ఇచ్చుకునే సందర్భం ఉండేది. కాబట్టి ప్రస్తుతం వరుసగా యంత్రాంగం మొత్తం కూడా, ప్రభుత్వ యంత్రాంగంతో కూడా ఎన్నికల మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా వరుసగా ప్రణాళికలు అయితే రచిస్తున్నారు దీనికి సంబంధించి. ఎందుకంటే ఇవన్నీ ఏమి లేకపోతే ప్రతి నెల వచ్చేటప్పటికి వేల కోట్ల బడ్జెట్ ప్రభుత్వం పబ్లిక్ పంచిపెట్టాల్సిన సందర్భం ఉంది ఈ పథకాలకు సంబంధించి. కాబట్టి ఇప్పుడు అది కాకుండా ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఇలాంటి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా రెడీగా ఉన్నారు అర్హులు, దానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పేసి. వాళ్ళకేమో మాయమాటలు చెప్పేసి అదుగో ఇస్తాం, ఇదిగో ఇస్తాము, ఆ పండగకి ఇస్తాం, ఈ పండగకి ఇస్తాం, ఇందిరమ్మ బర్త్డేకి ఇస్తాం, ఇందిరమ్మ వర్ధంతికి ఇస్తాం, ఇలా ఏదో ఒక విధంగా దాన్ని మభ్యపెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా పబ్లిక్ ఇంకా లాభం లేదు అడిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట అర్హులకి కూడా ఈ రోజు వరకు కొన్ని ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వనటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి ఒక ఇంటిని ఇద్దరు ముగ్గురు పేర్లు ఉండి లింకులు పెట్టి వాళ్ళకి గొడవ పెడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అర్హులని కాదని వీళ్ళు కొత్త అర్హుల్ని ప్రకటించేటప్పటికి వాళ్ళకే గొడవలు, ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఎన్నికల సందర్భంలో అవన్నీ పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎన్నికల కూడా ఉన్నది కాబట్టి ప్రభుత్వం కూడా కొంతవరకు దృష్టి అంతా ఎన్నికల మీద పెడుతూ అవి కొంతవరకు రిలాక్స్ అవుతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి సందర్భంలో చూసుకుంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తాన్ని కూడా ఈ విధంగా కూడా క్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే రేపు కనుక ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లోనో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తే వచ్చేదేదో ఆ ఇందిరమ్మ ఇళ్ళు మాకు ఇవ్వరేమో, అవన్నీ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందే, కాబట్టి వేయకపోతే ఈ పరిస్థితి మనకు వచ్చేటువంటి అన్నీ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నటువంటి ఎన్నికల కోడ్ కోసం ఆపినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మా దాకా లబ్ధిదారుల కింద మా దాకా రాదేమో, కావాలని చెప్పి తీసేస్తారేమో అనేటువంటి ఒక రకమైనటువంటి నాంచుడి ధోరణి పెట్టి పబ్లిక్లో ఒక ఆశ పెట్టి కాంగ్రెస్ పార్టీ వస్తేనే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఇవన్నీ మనకు వస్తాయి. కాబట్టి అదే కనుక ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎన్నికలు పెట్టారనుకోండి, అప్పుడు నిజంగా ఒరిజినల్ ప్రజా తీర్పు ఉంది అనమాట ఎవరికి ఎప్పుడు వేయాలనేది. కాబట్టి ఇదంతా ఆశ చూపిస్తూ మేము వస్తే ఇవన్నీ ఇస్తాము, మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవన్నీ గెలిపిస్తే మీ నాయకులు, మీ గ్రామాల్లో మీ నాయకులను కనుక ప్రోత్సహిస్తే ఈ పథకాలని మీకు వస్తాయి అనేటువంటి ఒక ధోరణిని, ఒక మైండ్ సెట్ని తయారు చేసి పబ్లిక్ని ఆ మైండ్ సెట్లు అలాగే కానిచ్చేస్తూ ఉన్నారు. దాంట్లో లాభపడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా అవే, వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మైండ్ సెట్ అలా పెట్టేస్తారు. ఇదైపోగానే వెంటనే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేస్తాం, ఇదైపోగానే ఫలానా పథకం ఇచ్చేస్తాం, ఇవైపోగానే ఇలా నోటిఫికేషన్ విడుదల చేస్తాం, ఎన్నికల కోడ్ కోసం ఆపాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మనం ఆదరిస్తేనే ఇవన్నీ మన చేతికి వస్తాయి అనే విధంగా పబ్లిక్ని రూరల్ ఏరియాలో మైండ్ సెట్ని అలా ప్రిపేర్ చేసి పెట్టడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట. అందుకే దాన్ని అలా హోల్డ్ పెడుతూనే ఈ ఎన్నికలన్నీ వరుసగా విజయం సాధిస్తారు. ఎందుకంటే ఈ పంచాయతీ ఎన్నికలు కనుక అయిపోయిన తర్వాత ఏదైతే పబ్లిక్ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో, ఏదైతే రకరకాల పథకాలు హోల్డ్లో ఉన్నాయో అవన్నీ ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు వెళ్తే ఏమో చెప్పలేం, ఏదేమైనా అవ్వచ్చు. కాబట్టి ఆ హోల్డ్ అలాగే పెట్టి ఇవన్నీ కూడా లాభపడాలి అనేటువంటి ప్లాన్లో కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి చూసుకుంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం మొత్తం 7,093 సీట్ల అగ్రస్థానంలో 3 దశల్లో కలిపి 7,093 సీట్లలో అగ్రస్థానం ఉంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బీఆర్ఎస్ చూసుకుంటే 3,488 స్థానాల్లో గెలిచింది ఓవరాల్గా. బీజేపీ చూస్తే 699. బీజేపీ విషయానికి వస్తే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం చెప్పుకోవడానికి 699 మాత్రం ఉంది, కానీ అనుకున్నంతగా గ్రౌండ్ లెవెల్లో పార్టీ అయితే పికప్ కాలేదు. వాళ్ళు చెప్తున్నారు గ్రామాల్లో, గ్రామ స్థాయిలో కూడా పార్టీ బాగా బలంగా ఉందని చెప్పుకుంటున్నారే, కానీ ఓవరకు పై మాటే బీజేపీ. ఇంటర్నల్గా మాత్రం అనుకున్నంత స్థాయిలో అయితే లేదు. కాబట్టి గతంలో అసలు బీజేపీ మాటే లేనటువంటి గ్రామాల్లో 699 వచ్చింది, అంతవరకు సంతోషిస్తున్నారు. కానీ పార్టీ ఇంకా కష్టపడాల్సింది గ్రౌండ్ లెవెల్ అయితే చాలా ఉంది. ఇంకా బీజేపీ ఇప్పటికీ 3వ ప్లేస్లోనే ఉంది. ఎక్కడ కూడా ప్రతిపక్షానికి సై అంటే సై అనే విధంగా కనీసం 2వ స్థానాలు కూడా రావడానికి కనుచూపు మేరలు కూడా కనబట్టలేదు బీజేపీ పార్టీ. అదైతే క్లియర్గా అర్థమైపోయింది స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఇక ఆ తర్వాత సిపిఐ వచ్చేటప్పుడు 79,
సిపిఎం వచ్చేటప్పటికి 75 స్థానాల్లో గెలుచుకుంది. ఇక స్వతంత్రులు 1264 మంది గెలుచుకున్నారు. ఇక్కడ అసలు విషయం జరుగుతుంది అంతా కూడా. ఈ స్వతంత్ర విషయంలో ఎప్పుడైతే ఈ స్వతంత్రులందరూ ఈ రెబల్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకా గెలిచి అయిపోయింది కాబట్టి మా పార్టీలోకి వచ్చేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ, కాదు మా పార్టీలోకి వచ్చిండు బీఆర్ఎస్, కాదు మా దాంట్లోకి వచ్చింది బీజేపీ, అందరి స్వతంత్రం కన్నేశారు. ఎవరైతే ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచులు స్వతంత్రులు గెలిచారో వాళ్ళు కనుక మా పార్టీలో చేరితే మా పార్టీ తరఫున వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తాం గ్రామాభివృద్ధి కోసం అని ముందుగానే ప్రకటించేయటం మనం చూసాం. ఇటు తిరిగి ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఎవరైతే పార్టీలో చేరుతారో సర్పంచ్లు అధికారికంగా మా పార్టీలో చేరుతారో వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తామనేటువంటి ప్రకటన బహిరంగంగానే చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం దీని చుట్టూ తిరుగుతుంది యంత్రాంగం మొత్తం కూడా. అధికార పార్టీ మొత్తం మీరేం చేస్తారో మాది లేదు, వాళ్ళు మన పార్టీలోకి రావాలి, మన పార్టీ సర్పంచ్గానే వాళ్ళు సపోర్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఇటు అధికార పార్టీ వదిలింది. ఇటు బీఆర్ఎస్ కూడా మీరు ఇంత పొజిషన్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి మీకు టికెట్ ఇవ్వకపోయినప్పటికి కూడా ఒక రెబల్స్గా నిలబడి ఒక స్వతంత్రులుగా నిలబడి ప్రభుత్వాన్ని ధిక్కరించి మీరు గెలిచారు కాబట్టి మీరు మా వెనకుండండి మేము చూసుకుంటామంటూ బీఆర్ఎస్ పార్టీ. ఈ విధంగా రకరకాలుగా ఈ స్వతంత్రుల చుట్టే మొత్తం ఈ స్వతంత్ర చుట్టూ మొత్తం పరిణామాలన్నీ జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు దాదాపు రేపు 20వ తారీఖు ప్రమాణ స్వీకారం అన్నారు. ఇది కాకుండా మళ్ళీ 22వ తారీఖు పోస్ట్ పోయినట్టుంది. 22వ తారీఖే ఈ సర్పంచ్ల గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్లు మొత్తం కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఆ రోజు నుంచి వాళ్ళ అధికారికంగా హక్కులు మొదలవుతాయి. ఆటోమేటిక్ ఉప సర్పంచ్ కూడా అప్పుడే ఎన్నుకుంటారు. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఈ లోపే ఈ 1264 మందిలో దాదాపుగా మ్యాక్సిమం ఎంతవరకు అంతవరకు వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థిగా ప్రకటించడానికి అన్ని పార్టీలు అయితే సమాయత్తం అవుతుంది. ప్రస్తుతం అదైతే నడుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నట్టు. ఓవరాల్గా ఈ 3 దశలు కలిపితే ఈ విధంగా కాంగ్రెస్ అయితే 7093, బీఆర్ఎస్ అయితే 3488, బీజేపీ అయితే 699, సిపి అయితే 79, సిపిఎం 75 స్థానాలు గెలుచుకొని ఓవరాల్గా ఈ విధంగా 3 విడతల్లో కలిపి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉంది. కాబట్టి ఎక్కడ కూడా దీంట్లో దాదాపు 7093లో ఏదో ఒక సీటుతో 10లోపు అంకెల సీటుతో గెలిచినవి చాలానే ఉన్నాయి. అంటే దాదాపుగా గెలిచింది మాత్రం కరెక్టే. కాకపోతే ఆ ఒక ఓటు 10 ఓట్లలోపే గెలిచిన అధిక స్థానాల్లో ఉందంటే దాదాపుగా బీఆర్ఎస్ కూడా అక్కడ దాకా వచ్చిందనే కదా అర్థం. అంటే కొద్ది గొప్ప తేడాతోనే కదా ఓడిపోయింది. కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. గెలిచింది ఒక్కటే పరిగణలోకి తీసుకోకూడదు. చావు తప్పి కన్నులు అట్టబోయింది అంటారు సార్. అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని ఒకసారిగా అంతర్మదనం చేసుకొని ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు ప్రజలు మన పట్ల వ్యతిరేకత ఉన్నారు, ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ ఆ స్థాయిలో ఇప్పుడు 7093 ఉంటే అది కూడా దాదాపు 7000 దాకా 7093 దాకా బీఆర్ఎస్ పార్టీ కూడా దాదాపుగా దగ్గర దరిదాపుల్లో వాళ్ళకు ముచ్చెమటలు పట్టించింది. గెలుపు అనేది కేవలం కొద్ది గొప్ప తేడాతోనే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అంటే దాదాపుగా పీకల దాకా వచ్చింది బీఆర్ఎస్ కూడా వాళ్లకు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని కూడా కొంత గ్రౌండ్ లెవెల్లో దానికి సంబంధించినటువంటి సమస్య ఒకసారి దానికి సంబంధించినటువంటి ఎక్కడ లోపం జరుగుతుందో విశ్లేషించుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి ఏర్పడింది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా దాదాపుగా ఇలాంటి సమయంలో ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా గ్రౌండ్ లెవెల్ ఉద్యమాలు చేసుకుంటూ ప్రజల్లో కలిసి ప్రజల్లో మమేకమయ్యి ప్రభుత్వం వ్యతిరేకంగా అంటే ఏ నిర్ణయం తీసుకుని వ్యతిరేకించడం అని కాదు, బట్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఇది ఎంతవరకు హేతుబద్ధం ఉంది, ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుద్ది అనేది ఆలోచించి కొన్నిటికి అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా సహకరించాలి, కొన్ని ప్రజా వ్యతిరేకత ఉంటే ప్రజల తరపున పోరాడాలి. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటూ ముందుకెళ్తే కొంతవరకు భవిష్యత్తులో లైఫ్ ఉన్నది. ఈ విధంగా దాన్ని కంపేరింగ్ చేసుకుని ఇది గెలుపు అని చెప్పి వాళ్ళు ఆనందపడాల్సిన సంబంధం లేదు, ఇక్కడ తగ్గినాయి అని చెప్పేసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఆ గెలుపును వాపుగా అది భావించకూడదు, వాపును చూసుకుని గెలుపుగా. ఇది చూస్తే బీజేపీ చూస్తే కేవలం ప్రజా వ్యతిరేకత వల్లే మమ్మల్ని ఆదరించారని కూడా అనుకోకూడదు. బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి ఏదైతే పరిస్థితి ఉందో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలో అనేది తీసుకోవాల్సినటువంటి ప్రణాళిక రచించుకోవడానికి ఇది సరైన సమయం అనమాట. దీన్ని ఒకసారి చూసుకోవాలి. రేపు జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు పార్టీ సింబల్స్ ఉంటాయి కాబట్టి పార్టీ పట్ల ఏమాత్రం ఆదరణ ఉందనేది ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఈ 3 దశల్లో చూసుకుంటే అదే బీఆర్ఎస్ పార్టీ అయితే ఉనికి చాటుకుంది, నో డౌట్. ఈ విషయంలో మాత్రం ఈసారి క్లియర్గా అర్థమవుతుంది. పంచాయతీ ఎన్నికల్లో అనుకున్నంత ప్రభుత్వం చెప్పేంత అధికార పార్టీ అంతా చెప్పేంత కాదు, కానీ ఉనికి అయితే ఎక్సలెంట్గా చాటుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా భవిష్యత్తులో ఇదే ఊపుతో ఇంకా ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్ళాలి. మళ్ళీ దీనికి సంబంధించినటువంటి విషయాలు అయితే ఓవరాల్గా ఇది జనవరిలో కూడా మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉంది. ఈ పంచాయతీ ఫలితాల్లో జోష్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి పట్టణాల్లోని పట్టును చాటుకునే యోచనలో అయితే ప్రస్తుతం అర్థమవుతుంది.